ఆశ ఉన్నవారు ఆనందంలో మాత్రమే బ్రతకగలరు. ఆశ ఉన్నవారు బాధలో కూడా ఆనందంగా బ్రతకగలరు. విషయం డబ్బుతో ముడిపడినప్పుడే నీ చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వారో నీకు తెలుస్తుంది. జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలనన్న ధైర్యం, పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దన్న పట్టుదల, ఈరోజు నీది కాకపోయినా రేపు నీదే అన్న నమ్మకం ఉండాలి. నీ నమ్మకం ఎప్పుడూ నిన్ను మోసం చేయదు. ఎందుకంటే నీ నమ్మకమే నీ బలం. సలహా ఉచితమే కాబట్టి అందరూ ఇస్తారు. సహాయం గొప్పది కాబట్టి కొందరే చేస్తారు. లక్ష్యం కోసం కనే కలలు కమ్మగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే ఎడారి అవుతుంది. అధిక మించి వెళ్ళగలిగితేనే జీవితం పూలవనం అవుతుంది. ఉన్నదానితో సర్దుకుపోతే ప్రతి క్షణం స్వర్గమే. లేని దానికోసం ఎక్కువగా ఆరాటపడితే అడుగడుగున నరకమే. చిరునవ్వు అనేది ఎటువంటి క్లిష్టమైన సమస్యనైనా తెరవగల తాళం చెవి. దానిని ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి. నీ భవిష్యత్తు తెరిచిన అరచేతిలో లేదు, బిగించిన పిరికిడిలో మాత్రమే ఉంటుంది. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పనిచేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకొని వస్తుంది. నువ్వు నీ కళ్ళతో చూసిన దాన్ని నమ్ము. నువ్వు నీ చెవులతో విన్నదానికి దూరంగా ఉండు. నువ్వు బాధపడతావని అబద్ధం చెప్పేవారి కంటే నువ్వు బాధపడినా పర్వాలేదని నిజం చెప్పేవారినే నమ్మాలి. ఎదుటివారిని ఎలా ఓడించాలి అని ఆలోచించటం కాదు, నువ్వు ఎలా గెలవాలి అనే దానిపై దృష్టి సారించు. విజయం నీ సొంతం అవుతుంది. డబ్బును వృధా చేస్తే అది మళ్ళీ తిరిగి వస్తుంది. కాలాన్ని వృధా చేస్తే అది మళ్ళీ తిరిగి రాదు. సాధించలేని పని లేదు. నువ్వు చేయకూడదు అనుకుంటే చేయగల పని లేదు. రెండింటికి మధ్య తేడా కేవలం మీ నమ్మకం, పట్టుదల మాత్రమే. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం విలువ మీ జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్లే. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊర్లు తిరిగితే రాదు. మీ అనుకునే వారితో 10 నిమిషాలైనా మనస్ఫూర్తిగా మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది. ఎక్కువ వినండి, తక్కువగా మాట్లాడండి. ఎవరితోనూ మానసికంగా కనెక్ట్ అవ్వకండి. ఎందుకంటే వారు మీతో మాట్లాడటం మానేసినప్పుడు మీరు దాని నుండి ఎప్పటికీ బయటికి రాలేరు. ఒక్కొక్కరు ఒక్కో రోజు విభిన్నమైన భావాలతో మేల్కొంటారు. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే నాణ్యం ధ్వని చేసినంతగా నోట్లు ధ్వని చేయవు కదా. విలువ కలిగినవి ఎప్పుడూ అలాగే ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటేనే చేసే పనిలో క్లారిటీ ఉంటుంది. ఆలోచన మంచిగా ఉంటేనే ప్రతిదీ అందంగా కనిపిస్తుంది. లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. నీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. జీవితానికి లక్ష్యం ఉండటం మాత్రమే కాదు, ఆ లక్ష్యాన్ని సాధ్యమైనంత త్వరగా సాధించే వ్యూహం కూడా ఉండాలి. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు. పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ మారదు. నమ్మకం మీరు చేసే పనుల్లో కనిపించాలి, కానీ చెప్పే మాటల్లో కాదు. కష్టం కోపం నుంచి జన్మిస్తుంది. అందుకే కోపాన్ని నియంత్రించుకోగలిగితే చాలా కష్టాల నుంచి తప్పించుకున్నట్లే. గెలవాలన్న సంకల్పం బలంగా ఉన్న చోట ఓటమి అడుగు కూడా పెట్టలేదు. హుందాతనం ఖరీదైన బట్టల్లో కాదు, ఉన్నతమైన వ్యక్తిత్వంలో ఉంటుంది. నీకు చెందాల్సిన వాటన్నిటినీ కాలమే నీ చెంతకు చేరుస్తుంది. కాస్త ఓపిక పట్టు, అంతే. విజయం అనేది ప్రయాణమే తప్ప గమ్యం కాదు. విధి 1000 తలుపులను మూసి ఉంచిన ప్రయత్నం ఒక కిటికీనైనా తెరుస్తుంది. ప్రయత్నాన్ని మాత్రం ఆపకు. మాటలను కట్టడి చేస్తే మనసు హాయిగా ఉంటుంది. మనసును కట్టడి చేస్తే మనిషి హాయిగా ఉంటాడు. నిన్ను సంతోషపెట్టేవారంతా మంచివారనుకోవద్దు. నిన్ను బాధించేవారిని చెడ్డవారిగా భావించొద్దు. అస్తమిస్తున్న సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడిన వారు తిరిగి ఏదో ఒక రోజు గెలవటం అంతే నిజం. విజయాన్ని సాధించేవారు 2 లక్షణాలను కలిగి ఉంటారు. 1 నిశ్శబ్దం, 2 చిరునవ్వు. ఎప్పుడు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతిక్షణం నవ్వుతూ ఉంటే జీవితం తల వంచుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.